దుబాయ్లో ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి ఏజెంట్ మోసం చేసిండు, కాపాడండి అంటూ ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియోలోని వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన బొమ్మబోయిన శ్రీనివాస్ గౌడ్ ఏడాది కింద ఉపాధి కోసం ఏజెంట్ సాగర్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక శ్రీనివాస్ను ఓ రూమ్ లో బంధించారు. పాస్పోర్ట్, ఇతర ఐడి కార్డులు గుంజుకొని పాకిస్తాన్ వ్యక్తులకు అప్పగించి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. విడిచిపెట్టాలని అడిగితే జైలులో పెట్టిస్తామని బెదిరించారు. కార్లలో తిప్పుతూ కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. దీంతో తనను కాపాడాలంటూ అక్కడ గల్ఫ్ పరిరక్షణ సమితి సభ్యుడు యాగండ్ల రమేష్ ను వీడియోలో వేడుకున్నాడు. శ్రీనివాస్ కు భార్య, కొడుకు ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్లీజ్ దుబాయ్ పోలీస్, ప్లీజ్ హెల్ప్ మీ. యాగండ్ల రమేష్ అన్న, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. నన్ను దుబాయ్ తీసుకొచ్చిండు సాగర్ అనే క్యాండిడేటు. జగిత్యాల డిస్టిక్ మల్యాల మండల్ బల్వంతపూర్. నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లో వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేటు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పైసలు పెట్టి పాస్పోర్టు, ఐడి కార్డులు అన్నీ పెట్టి పైసలు తీసుకుంటా నన్ను ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుండు. నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటికి కొనిస్తలే, ఐడి కార్డు ఇస్తలే, పాస్పోర్ట్ ఇస్తలే. ప్లీజ్ యాగన్న రమేష్ అన్న, కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను వెళ్ళిపోయి అన్న, ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బాధలు ఉన్నారన్న. నాకు ఎవ్వరికి చెప్పుకుందామన్నా నాకు ఇంటి రాదు, నాకు ఇక్కడ సిమ్ లేదు, ఏం లేదు. కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న, నన్ను కొద్దిగా హెల్ప్ అన్న. నేను ఈ రూమ్లో ఉన్నా, ఈ రూమ్ లొకేషన్ చెప్తా అన్న. ఈ రూమ్ లొకేషన్, నన్ను తీసుకొచ్చిన నెంబర్లు, నన్ను కార్లు ఎక్కించకపోతారు, తీసుకొస్తారు, ఏం చేస్తారో అర్థమవుతలేదు. దాని మీద సంతకం పెట్టమంటుండు. ఏమన్నా అంటేనేమో చెక్కు మీద బోనస్ చేసి కేసు వేస్తా అంటారు.